గుడివాడ పేరుని రాష్ట్ర వ్యాప్తంగా భ్రష్టు పట్టించినటువంటి గుట్కా పాండుగాడు, గుడివాడలో దౌర్భాగ్యుడైనటువంటి కొడాలి నాని మరోసారి రాజకీయాల్లో నీచమైనటువంటి నికృష్ట పనికి పాల్పడిపోయాడు. ఆ దౌర్భాగ్యుడు కూటమి ప్రభుత్వంపై విషం చిమ్మటానికి సొంత నియోజకవర్గంలోనే అత్యంత పాపిష్టి పని చేసేసి అడ్డంగా దొరికిపోయాడు. అసలు ఇంతకీ గుడివాడ గుట్కా పాండు కొడాలి నాని ఏం చేశాడు, ఎలా దొరికిపోయాడు అనేటువంటిది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే గుడివాడ గుట్కా పాండు, గుడివాడ మాజీ శాసనసభ్యుడు, ఆంధ్రప్రదేశ్కి క్యాసినో తెచ్చినటువంటి నికృష్టుడు, బూతు భాగవంతంతో రాష్ట్ర వ్యాప్తంగా చీకొట్టించుకుంటున్నటువంటి దౌర్భాగ్యుడు కొడాలి నాని మరోసారి ఓడిపోయినటువంటి ఫ్రస్ట్రేషన్తో కూటమి ప్రభుత్వంపై విషం చెమ్మటానికి సొంత నియోజకవర్గంలోనే అత్యంత నీచానికి పాల్పడి అడ్డంగా దొరికిపోయాడు. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో జరిగినటువంటి ఘటన గురించి గత రెండు రోజులుగా రాష్ట్రంలో సంచలనమైన కూర్చున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. అయితే ఈ నీచానికి పాల్పడినటువంటి విజయ్ అనేటువంటి ఫైనల్ ఇయర్ విద్యార్థి కొడాలి నానికి ముఖ్య అనుచరుడైనట్టుగా, అదేవిధంగా కొడాలి నాని జగన్మోహన్ రెడ్డి ఫోటోలు రెండూ కూడా తను పచ్చబొట్లు పొడిపించుకొని మరి తిరుగుతున్నట్టుగా తెలుస్తా ఉంది. అంటే కొడాలి నాని ఈ ప్రభుత్వంపై ఏదో విధంగా విషం చిమ్మడం కోసం, ప్రభుత్వంలో అలజడి రేపడం కోసం ఈ దౌర్భాగ్యానికి దిగజారినట్టుగా గతంలోనే 2021-22 సంవత్సరాల కాలంలోనే ఇటువంటి ఘటనే జరిగినప్పటికీ కొడాలి నాని తను బలవంతంగా బెదిరించి ఆ ఘటనలు బయటికి రాకుండా తొక్కి పట్టినట్టుగా ఇప్పుడు బయటకు వస్తూ ఉంది. అదే విధంగా ఇప్పుడు ఈ ఘటనకి పాల్పడినటువంటి నిందితుడు, వాడి స్నేహితులంతా కూడా కొడాలి నానికి అత్యంత సన్నిహితులు. ప్రతి సంవత్సరం కూడా కొడాలి నాని జన్మదినోత్సవాన్ని ఆ కాలేజీలో కూడా చాలా ఘనంగా జరుపుతారనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నికృష్టులకు నిలయం, దుర్మార్గులకు నిలయం, దోపిడీదారులకు నిలయం, 420లకు నిలయం, నీచులకు నిలయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ వెలసిల్లుతున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. అనేక మంది ఆ పార్టీలో ఉన్నటువంటి దౌర్భాగ్యులు మనకు తెలుసు. బాబాయిని వేసేసినటువంటి జగన్మోహన్ రెడ్డి దాకా, శవాన్ని డోర్ డెలివరీ చేసినటువంటి అనంతబాబు దాకా వాళ్ళ యొక్క నికృష్ట చరిత్ర మనందరం చూసాం, తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు ఏకంగా కాలేజీలో కొన్ని వందల మంది విద్యార్థుల జీవితాలతో ఆడుకునే విధంగా కొడాలి నాని అనుచరుడు ఆటలాడుతుండడం, వాళ్ళ జీవితాలని నాశనం చేసే విధంగా వాడు ప్రవర్తిస్తుంటే అటువంటి వ్యక్తిని ముఖ్య అనుచరుడిగా పెట్టుకొని వాడిని ఎంకరేజ్ చేస్తుంటాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా కొడాలి నాని ఇది వాడిని చెప్పుతో కొట్టాల్సినటువంటి అంశం. నిజంగా వాడి రాజకీయ ప్రేరేపితం కాకపోతే నిజంగా జగన్మోహన్ రెడ్డి శవం కోసం ఎలా దిగుతాడో, గుడివాడలో ఈ పార్టీకి కొడాలి నాని దిగి ఆ కాలేజీకి వెళ్ళి గందరగోళం చేసేవాడు. కానీ దాని వెనకున్నది వాడు కాబట్టి వాడు నిదానంగా లేటుగా రావడానికి ప్లాన్ చేసుకొని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాతో దీని మీద రకరకాలుగా పుకార్లు వ్యాపించే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే అక్కడ ఘటన మీద పోలీసులు నిష్పాక్షికంగా విచారణ చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు పోలీసులకి, ప్రభుత్వాధికారులకి, స్థానిక శాసనసభ్యులకి, మంత్రులకి అందరికి కూడా ఆదేశాలు ఇచ్చారు. అక్కడ విద్యార్థులకు అండగా నిలబడండి, ఆ విషయాన్ని తేల్చండి, దోషుల్ని శిక్షించండి అని చెప్పి. అయితే ఎస్పీ గారు ప్రెస్ మీట్ పెట్టారు. ప్రస్తుతానికైతే అక్కడ ఎటువంటి ఆధారాలు దొరకలేదు. ప్రతి ఒక్కరికి మేము భరోసానిస్తాం, పోలీస్ ప్రొటెక్షన్ ఇస్తాం, దీని మీద నిష్పాక్షిక విచారణ చేస్తామని చెప్పడం జరిగింది. కానీ దీన్ని రాజకీయ రంగుగా పొలమటం కోసం, అంటే తప్పు చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తప్పు చేసింది కొడాలి నాని అనుచరుడు, దాని నుంచి తప్పించుకోవడం కోసం కూటమి ప్రభుత్వానికి అంటగట్టేటువంటి ప్రయత్నం జనసేనని, టీడీపీ అని రకరకాలుగా, అసలు ఏ పార్టీ అయినా పార్టీలకు సంబంధం లేదు, దాని మీద తగినటువంటి విచారణ చేస్తాం, చర్యలు తీసుకుంటాం, బాధ్యుల్ని కఠినంగా శిక్షిస్తామంటూ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చెప్తా ఉంది. ఈ గత వారం రోజుల నుంచి ఏదైతే ఈ రాష్ట్రంలో జత్వాని అనేటువంటి ముంబై నటికి సంబంధించినటువంటి వైసీపీ వాళ్ళు చేసినటువంటి వికృత చేష్టలు బయటపడుతుండటంతో, ప్రజలు అసహించుకుంటుండటంతో, ప్రజలు మొహాన ఊసేటువంటి పరిస్థితి ఉండటంతో దీని నుంచి డైవర్ట్ చేయడానికి, అంటే జగన్మోహన్ రెడ్డి గారికి డైవర్షన్ పాలిటిక్స్ భలే ఇష్టం, వాడు ఒక తప్పుడు పని చేయడం, దాని నుంచి ప్రజల దృష్టి మరల్చడం కోసం రాష్ట్రంలో ఏదో ఒక అరాచకం చేయడం, ఇంకో కొత్త సమస్యను సృష్టించడం మనం గత 5 సంవత్సరాల్లో చూసాం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో. అయితే ఇప్పుడు కూడా ప్రతిపక్ష హోదా రాకపోయినప్పటికీ, 11 సీట్లకే పరిమితమైనప్పటికీ ఆ సిగ్గులేని వాడు రాష్ట్రంలో వాడి పార్టీ చేసినటువంటి అరాచకం, ఒక మహిళను 45 రోజుల పాటు హింసించినటువంటి విధానం, దీంట్లో ఐపీఎస్లు కూడా పార్టిసిపేట్ చేసి పాల్గొని వాళ్ళు సహకరించినటువంటి దౌర్భాగ్యం బయటకు వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా ఇది చర్చ జరుగుతోంది. కాబట్టి దీన్ని డైవర్ట్ చేయడం కోసం కొడాలి నాని అనుచరుడైనటువంటి విజయ్ని అడ్డం పెట్టుకొని కాలేజీలో ఇంత నికృష్టానికి పాల్పడినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే దీని వెనక ఎవరున్నా సరే, కొడాలి నాని ఉన్నా
ఎవరినైనా కఠినంగా శిక్షించాలి. సరే, అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నా సరే ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని, వాళ్ళని అరెస్ట్ చేయాలి, వాళ్ళని కఠినంగా శిక్షించాలని కోరతాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డెక్కాయిట్గాళ్ళలాగా శవాల్ని డోర్ డెలివరీ చేసిన చర్యలు తీసుకోవద్దు, అధికార పార్టీ వాళ్ళని వదిలేయమని చెప్పేటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీ కాదు. అయితే ఇప్పుడు ఈ దౌర్భాగ్యులు ఈ రాష్ట్రంలో వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలు, గత 5 సంవత్సరాల్లో వాళ్ళు చేసినటువంటి నికృష్టమైనటువంటి పనులు 3 నెలలుగా రోజుకి కోకొల్లలు బయటకు వస్తుండటంతో, వీళ్ళ భూదందాల దగ్గర నుంచి మాఫియా మాదిరి వీళ్ళు చేసినటువంటి వ్యవస్థలన్నీ బయటకు వస్తుండటంతో వీటిని డైవర్ట్ చేయడానికి కొడాలి నాని లాంటి 420 గారిని వాడుకొని ఆ కాలేజీలో అలజడి సృష్టించే విధంగా, విద్యార్థులందరూ భయపడే విధంగా, భయభ్రాంతులకి గురయ్యే విధంగా అందరూ కూడా గత 3 నెలల్లో వైసీపీకి సంబంధించినటువంటి దుర్మార్గాలు బయటికి ఏవైతే వచ్చాయో వాటన్నిటి నుంచి డైవర్ట్ అవ్వడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి నికృష్టమైనటువంటి ప్లాన్గా ఇది బయటకు వస్తూ ఉంది. అయితే దీని మీద ఖచ్చితంగా విచారం జరగాలి. కొడాలి నాని లాంటి లత్కోరగాడు చేసినటువంటి పనులకి శిక్ష అనుభవించాలి.